వరలక్ష్మి, విష్ణు వాళ్ళైతే పార్క్‌లో కూర్చొని ఉంటారు. ఇంతలో అక్కడికి ఒక న్యూస్ రిపోర్టర్ అయితే వచ్చి, "ఒక భర్త, భార్య విడిపోవడానికి మెయిన్ రీజన్ ఎవరయ్యి ఉంటారు సార్?" అని చెప్పేసి అయితే విష్ణుని అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న విష్ణు అయితే, "ఖచ్చితంగా భార్య అయ్యుంటుంది" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న వరలక్ష్మి అయితే చాలా కోపంతో, "కాదు, మెయిన్ రీజన్ ఎవరంటే భర్తే" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న విష్ణు అయితే చాలా కోపంతో లెగిచి నించొని, "అంటే నాదే తప్పంటావా మొత్తం?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు. ఆ మాటలు అర్థం కాక అక్కడ ఉన్న న్యూస్ రిపోర్టర్ అయితే అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే, "అవును, మెయిన్ రీజన్ మీరే కదా విడిపోవడానికి. చేసిన తప్పులన్నీ చేసేసి పక్కకు తప్పుకున్నారు కదా!" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న విష్ణు అయితే చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. "అంటే నేనే తప్పు మొత్తం చేశానంటావా?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే, "అవును, మొత్తం మీరే చేశారు. మీరే మొత్తం చేసేసి ఇప్పుడు విడిపోయిన తర్వాత మళ్ళీ నా మీద తోస్తున్నారు. తప్పులన్నీ చేసేసి నా మీద తోసేయడం మీకు ఈజీయే కదా!" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అది విన్న విష్ణు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వరలక్ష్మిని చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే, "మళ్ళీ మీ జీవితంలోకి తొంగి చూడటం నా వల్ల కాదు. నేను ఇక్కడ ఉండలేను" అని చెప్పేసి అయితే, "నేను వెళ్ళిపోతున్నాను" అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.